ఇప్పుడు సమాజంలో ఏమైపోయింది, వాళ్ళకి ఒక నింద పడిపోయింది, నాకు ఒక నింద పడిపోయింది. వాళ్ళని అయితే చాలా ఘోరంగా ఏడిపించడం జరిగింది బయట. ఇప్పుడు ఏమి చేసిన అక్కడికి వెళ్ళి వాళ్ళు సఫర్ అవుతున్నారు మేడం. వాళ్ళకి కూడా ఏదో ఒక న్యాయం చేయాలి. అంటే మీ దృష్టిలో న్యాయం అంటే అమ్మని తీసుకొచ్చి వాళ్ళకి అంటగడితే చాలు. అట్లా మరి మీరు రోజు కొడతా ఉంటే బానే ఉంటదా? ఇంకా అది ఎందుకంటే అంత క్రైమ్ చేసిన అమ్మాయిని తల్లిదండ్రులు పిల్లలంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తల్లిని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే మేడం. మీకు అన్ని తెలుసు, మీకు పొజిషన్ ఇప్పుడు ఇంకా రెడీ హ్యాండెడ్గా దొరికి మనకు అన్ని ఊర్లు షికార్లు వెళ్ళిందన్న కూడా తెలియదు. ఆవిడ రిటర్న్ గా రాసిచ్చేసింది, నేను ఇన్ని చోట్లకి వెళ్ళాము మేమిద్దరము అని. ఇలాంటి అమ్మాయి మీకు అవసరమా అంటే ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ లో 5 నెలలు అయ్యింది. మరి ఈ 5 months నుంచి ఏంటి కేసు ఎప్పుడు క్లోజ్ అయిందండి? రిట్ పిటిషన్ ఎన్ని రోజులు అయిందండి ఇది క్లోజ్ అయ్యి? ఇది ఫిబ్రవరిలో మేడం. వెంటనే క్లోజ్ అయింది. ఈ 3-4 months అయింది. మరి ఇప్పుడు దాకా మీరేం కేసులు వేసారో ఆవిడేమన్నా వేసిందా? ఏం వేయలే మేడం. అసలు దానికోసం ఏం క్లారిటీ, ఇది లెటర్ కోసమే ఇన్ని రోజులు ఆపింది ఆయన అడ్వకేట్. ఎందుకు మీకు సేమ్ డేనే తెలిసిపోద్ది అది? అది చేయలేదు ఆయన ఇన్ని రోజులు. నాకు ఎంత ఇచ్చారు ఫీజు? 60 మేడం. మీకు అది చెప్పలేదా రిట్ పిటిషన్ వేస్తే యూజ్ ఏంటి అని? ఎక్కడున్నా వస్తుంది. వచ్చిందా? రాలేదు. అదే అడిగినా, వచ్చింది రాలేదంటే నీ మీ ఇట్లా పెట్టింది నీ మీదనే అని చెప్పాను. నాకు అట్లా నీ మీద ఏం పెట్టలేదు అక్కడ. అట్నే ఎక్స్ప్లెనేషన్ వేసింది. నీకు నువ్వు అంటే కొడుతున్నావు తిడుతున్నావు, నీ మీద ఇట్లా పెట్టింది అందుకే రానని చెప్తుందామె అని చెప్పి. సార్ రిట్ పిటిషన్ వేసినట్లో హైకోర్టులో పార్టీని ఫిజికల్ గా ప్రెజెంట్ చేయడం అనేది ఉంటుంది చాలా సందర్భాల్లో. అలా ప్రెజెంట్ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పే ఎలిగేషన్స్ ఏంటి? నా భర్త నన్ను కొట్టాడండి, అందుకే నేను వెళ్ళిపోయాను, నా లైఫ్ నేను చూసుకుంటాను, నేను బతికే ఉన్నాను. మిస్ అయిపోయిన వ్యక్తిని మిస్ అవ్వలేదు, వాళ్ళు పలానా చోట ఉన్నారని చెప్పెచ్చడం వరకే పనికొస్తుంది. ఇక్కడ మీ మీద ఆవిడేం కేసు వేయలే. ఏం జరిగిందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఎందుకు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఆయన కొట్టారు, నేను ఈ షికార్లకు వెళ్ళాను. అర్థమవుతుందా? ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు రేపటి రోజున ఏదైనా కేసులు ఆవిడ ఫాల్స్ కేసులు వేసినా కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఒక ఆయుధం కింద లెక్క. పోలీస్ స్టేషన్కి కానీ హైకోర్టుకి కానీ వచ్చి ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వడం అనేది ఉంటుంది. ఇక్కడ హైకోర్టుకి కాకుండా పోలీసులు ఎంక్వైరీ కోసం పిలిచినప్పుడు హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ వేసినాక పోలీసులకు ఒక నోటీస్ వెళ్తుంది, ఎంక్వైరీ చేసి అమ్మాయి ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి లేదా మాకు సమాధానం చెప్పండి అని. ఇమ్మీడియట్ పోలీసులు ఆ నోటీస్ టైంలోపు ఆ అమ్మాయిని ట్రేస్ అవుట్ చేశారు, పిలిపించారు. ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. 1 నేను బతికే ఉన్నాను, 2 నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను, 3 వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మా ఆయన కొట్టాడు, నేను ఎక్కడా మిస్ అవ్వాల, ఆయన వేసింది ఫాల్స్ కేసు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ ఎక్స్ప్లెనేషన్ హైకోర్టుకి సబ్మిట్ చేశారు నెక్స్ట్ డేట్లో పోలీసులు. ఒక రిట్ పిటిషన్ యొక్క హెబియస్ కార్పస్ పిటిషన్ యొక్క స్టైల్ ఇది. దాని ఇంకా అంతే, ఇది క్లోజ్ అయిపోయినట్టే లెక్క. దాంట్లో అసలు ఫర్దర్ అది చెప్తాను సార్, దాంట్లో ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమి ఉండవు. ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో బాబు ఆ అమ్మాయి మిస్ అన్నావు కదా, దొరికింది, పోలీసులు ఫిజికల్గా ప్రెజెన్స్ అయింది, హైకోర్టు ముందు ప్రెజెంట్ అయినా పర్లేదు, ప్రాపర్ అథారిటీ పోలీసుల ముందు ప్రెజెంట్ అయినా పర్వాలేదు, అయిపోయింది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఇంకేదన్నా ఉంటే నువ్వు విడిగా చూసుకో. ఇక రిట్ పిటిషన్ క్లోజ్ అయినాక నెక్స్ట్ మనకున్న ఆప్షన్స్ ఏంటి? మీరేం మాట్లాడుతున్నారంటే ఎంత తిరిగి వచ్చినా పర్వాలేదండి, పిల్లల కోసం పిల్లలు ఏడుస్తున్నారు, రాత్రిపూట్ల కలవరిస్తున్నారంటే బుద్ధి ఆవిడకు ఉండాల. ఆ తిరిగిపోతుంది ఏదో పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతే బాగుండు. కానీ ఈ మధ్య సంగారెడ్డి వైపు ఒక కేసు చూసామండి. పిల్లలు లవర్తో లేచిపోవడానికి అడ్డుగా ఉన్నారని భర్తకి పిల్లలకి పెట్టేసింది, పాయిజన్ పెట్టింది. అదృష్టం కొద్దీ భర్త బయటికి ఏదో పని మీద వెళ్ళాడు, ఆ రోజు తినలేదు, పిల్లలు వచ్చేసరికి చచ్చిపోయి ఉన్నారు. అంత క్రూయల్ సమాజంలో మనం బతుకుతున్నాం. మీరు పోషించలేక పిల్లల్ని మీరు వదిలేసుకుంటే ఏ అనాథాశ్రమాల్లో చేర్చాలి, కానీ ఆవిడ ఇలాంటి క్రూయల్ తల్లికిస్తే చంపేస్తుందేమో అన్న భయం. ఆవిడ ప్రేమ ఉందండి అంటే 6 నెలలు అయ్యింది, ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం, 8 months అయ్యింది. 8 months నుంచి పిల్లలు బతుకున్నారా ఎలా ఉన్నారా లేదా అని ఆవిడ ఏ పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇవ్వాల. మీరు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్కి కూడా వచ్చి ఆవిడ ఎక్కడా కూడా నా పిల్లల్ని నాకు ఇప్పించండి. మేడం చెప్పిందంట, నాగరాణి మేడం ఎస్ఐకి, నా పిల్లల్ని తీసుకెళ్తా మేడం ఫైట్ చేసి అని చెప్పింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలకు వేసుకుంటది కేసు? అక్కడ అడిగితే కూడా పిల్లల్ని ఇప్పించేస్తారు తెలుసా. అయినా కూడా అమ్మాయి అడగలే, ఒక మాట వేసి ఊరుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కంఫర్ట్ జోన్ కి. వాళ్ళకి ఇప్పుడు వాట్సాప్ నంబర్ ఉంది మేడం, ఆమెది. ఫోన్ చేస్తా, ఫోన్ చేసి మాట్లాడుతుంది పిల్లలతోటి. ఏమంటది? తీసుకెళ్తున్నా, మిమ్మల్ని తీసుకెళ్తా, మీరేం బాధపడకండి అని చెప్తాను. ఎన్ని రోజులు తీసుకెళ్తుంది అంట? వస్తా అంటుందని, ఏ రోజు వస్తానని చెప్తలేదంట. ఏమని చెప్తుందంట, అంజనం వేసి చూసుకుంటున్నా నేను, నన్ను చంపేస్తారని వస్తుంది అలా అని చెప్తుందంట. అబ్బా బాబా,
అంజనం వేసుకొని చూసుకుంటే అట్లా కూడా తెలిసిపోతుంది ఆమె అని వీళ్ళు అడిగి అదేలేండి ఇప్పుడు అసలు ఇక డిటెక్టివ్ ఏజెన్సీలు ఇవన్నీ వేస్ట్. అంజనాలు వేసుకుని కూర్చుంటే మొత్తం అన్ని దొరుకుతాయి. చెప్తుందంట ఒకప్పుడు ఏవో వాటికి మహిమలు ఉండేమో, కానీ ఇప్పుడు ఎవడండి అట్లా అంత పర్ఫెక్ట్ మనుషులు మాత్రం ఎక్కడున్నారు? సో మీకున్న లీగాలిటీ చెప్తాను వినండి సార్. ఇప్పుడు మీ కేసులో నేను మీ wife తో మాట్లాడితే ఇవే చెప్తుంది, నన్ను చంపేస్తారండి, మా ఆయనకి అనుమానం, అవన్నీ ఫేక్. ఇప్పుడు నేను లీగాలిటీ మాట్లాడాలి, అమ్మాయి చెప్పు తీసుకుని కొట్టే అంత రేంజ్లో మాట్లాడాల్సి వస్తుంది. అంత కోపం వస్తుంది నాకు. ఎందుకంటే ఎవిడెన్స్తో ఆవిడే రాసిచ్చింది. మీ ఫోటోలు చూసి కూడా నేను మాట్లాడవసరలా. ఆ ఫోటోలు కూడా అంత అధ్వానంగా ఉన్నాయి. ఏమని సమాధానం చెప్తుంది? మా ఆయన కొట్టాడు కాబట్టి నేను అక్రమ సంబంధం పెట్టుకున్నా, మా ఆయనకి రెంట్కున్న వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను అంటే అది టాలీ అవ్వదుగా, కరెక్ట్ కాదుగా. మీ క్యారెక్టర్ ఇప్పుడు మీ క్యారెక్టర్ రాంగ్ గానీ ఆవిడ క్యారెక్టర్ కూడా రాంగ్ చేసుకుంటే పిల్లలకి మంచి చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నేను ఇది పండుకొని తెచ్చి అని అన్నానంట, పిల్లలతో చెప్తుందంట అన్నమాట. అదే ఇవి ఫోర్స్ఫుల్ గా కలిసి ఉండడం వల్ల ఇంకా నీచమైన మాటలు, ఇంకా నీచమైన క్రూయాలిటీలోకి దిగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఫోన్ మాట్లాడినా పెద్దగా వర్కౌట్ అవుతుందని నేను అనుకోవట్లే. ఎందుకంటే అయ్యో రమ్య గారా మీరు మాట్లాడారా, ఓకేనండి మా ఆయన నమ్మి వచ్చేస్తాను అనదు. ఎందుకంటే మీ 13 ఏళ్ల మ్యారిటల్ రిలేషన్లో ఆవిడ క్రూయాలిటీని ఎక్కువ హైలైట్ చేస్తుంది. నన్ను కొట్టాడు, నన్ను చంపేస్తాడు, నన్ను ఇది చేస్తాడనే పాయింటే మాట్లాడుతుంది. నాకు తెలిసి ఆవిడ డైవర్స్ తప్ప ఇంకేం అడగదు. ఫ్రీగా ఏమి వద్దు అంటే పిల్లలు మీ దగ్గర ఉంటే లీగాలిటీ వేరు సార్. మీరు ఫస్ట్ లా గురించి తెలుసుకోండి. ఏవి పడితే ఆ కేసులు వేసేసామండి అయిపోయిందండి అనుకుంటే వాటి వల్ల ఏవో అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే కుదరదు. కేసు వల్ల ఏం జరిగిద్దో తెలిస్తే అవి అద్భుతమా కాదనేది మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంది. అన్ని కేసులు అందరికీ అవసరం లేదు. ఎవరికి ఏ కేసు, ఒకవేళ ఆవిడ కేసులు వేస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ వైఫ్ మీకు కావాల్సి వస్తే మీరు కావాలి అనే పాయింట్ వేరు, మీరు చెప్తున్న పాయింట్ వేరు. మీరు కావాలని చెప్పేది ఏంటి, నా భార్య పిల్లలు మేము కలిసి ఉండాలండి, చేసిన తప్పేదో చేసేసిందని. మీరు చెప్తున్న పాయింట్ ఏంటి, మా ఆవిడ నన్ను విపరీతంగా అనుమానించింది, మా పరువు తీసి పడేసింది, మా తల్లిదండ్రులతోటి కలిసి లేదు, సపరేట్ ఫ్యామిలీ ఫోర్స్ చేసింది, ఎదురు పనికి పంపిస్తే తను జాబ్ చేసుకుంటానంటే ఎంకరేజ్ చేసి పనికి పంపిస్తే అక్రమ సంబంధం పెట్టుకుంది ఓ పూజారితో. ఈ విషయం అడిగినందుకు కొట్టలేదు, తిట్టలేదు. విషయం అడిగినందుకు ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. అతను ఆవిడ కలిసి ఇదిగోండి ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుంటూ షికారులు తిరుగుకుంటూ నేను ఏమైపోయింది అని కంగారు పడి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దానికి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకున్నాను. అప్పుడు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఒక ఎలిగేషన్ వేసి నేను కొట్టాను అని. నేను అసలు కొట్టలా. అలాంటి నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఈ అమ్మాయి నాకు కావాలి అని అడగడం బాగుండదుగా. ఈ రెండు వేరైపోతున్నాయి, అర్థమవుతుందా? సో అయినా పిల్లల కోసం సర్దుకుంటున్నానండి అని మీరు చెప్పాలి అనుకుంటే ఇప్పుడు మీకున్న ఆప్షన్ సార్, అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపించండి కాపురానికి రమ్మని. నోటీస్ పంపించగానే ఆవిడ ఇంతవరకు ఏ లీగాలిటీ స్టార్ట్ చేయలేదు. ఒక రూల్ ప్రకారం ఒక కన్న తల్లి నిజంగా పిల్లలు కావాల్సి వస్తే భర్త మీద ఎంత ఫైటింగ్ అన్నా చేసి ముందు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోద్ది. ఎప్పుడు ఇంటికన్నా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నా పిల్లలు నాకు ఇప్పించండి అంటే ఇప్పించేస్తారు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. అది ఇంతవరకు చెయ్యలేదు కదా సార్. దానికి ముహూర్తం కావాలా పిల్లల్ని తీసుకెళ్ళడానికి? వినండి, నిజంగా ఎఫెక్షన్ ఉన్న అమ్మ 8 నెలల తర్వాత వేసిన మీ కేసులో పోలీసులు పిల్లల్ని ఆవిడకి ఇవ్వరు. మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే తప్ప. మీకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే మీరు అర్జెంటుగా చేయాల్సిన పని ముందు పిల్లలతో మాట్లాడండి. నాన్న ఇలాంటి అమ్మతో మీరు వెళ్తారా, వెళ్ళరా? వెళ్ళం డాడీ అంటే ఇమ్మీడియట్ ఫస్ట్ కేసు మీరు వేయాల్సింది గార్డియన్షిప్ ఓపీ. ఈ పిల్లలు నా దగ్గరే ఉన్నారు, నా దగ్గరే ఉంచండి. ఇలా లేచిపోయిన అమ్మకి క్యారెక్టర్ లేని అమ్మ దగ్గర నా పిల్లల్ని పెంచడం నాకు ఇష్టం లేదు అని మీరు ఒక పిటిషన్ ఫైల్ చేశారనుకోండి. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు మీకు ఫోన్ చేస్తే మీరు ఏం చెప్తారో, ఆల్రెడీ గార్డియన్ ఓపీ కోర్టులో నడుస్తుందండి, ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడమనండి, ఇంతే. సో ఫోర్స్ఫుల్గా పిల్లల్ని ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయడం కుదరదు. ఒకవేళ మీరు అటువంటి పిటిషన్ ఏమీ వేయలేదనుకోండి, ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే పిల్లలు ఫోన్ చేసి పిలిపిస్తారు, మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. తీసుకెళ్లారనుకోండి, ఏం కేసులు పెండింగ్ లేవు కాబట్టి బాబు వాళ్ళ అమ్మ అడుగుతుంది, మీరు ఏదైనా ఉంటే కోర్టులో వేసుకోండి పిటిషన్, రిట్ పిటిషన్, అదే చైల్డ్ కస్టడీ పిటిషన్, విజిటేషన్ రైట్స్ ఇస్తారు, మీరు కోర్టులో చూసుకోండి అని పిల్లల్ని బలవంతంగా అయినా ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు మైనర్లు కాబట్టి. అక్కడ కూడా పిల్లలు మేము వెళ్ళము అంటే ఫోర్స్ఫుల్గా పోలీసులు కూడా హ్యాండ్ ఓవర్ చేయరు. ఇంత లిటిగేషన్ ఎందుకు? కూల్గా చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకోండి, పిల్లల కస్టడీ మీ దగ్గరే ఉంటుంది, కోర్టు డిసైడ్ చేయనివ్వండి ఆవిడకి ఇవ్వాలా వద్దా అని. ఇక నెక్స్ట్ మీ వైఫ్ విషయానికి వస్తే, మీరు ఈ కేసు వేసినాక కొంతకాలం రిలాక్స్ అవ్వండి, అసలు ఏమీ కదపొద్దంట. ఎందుకంటే రాదు అనే ఆవిడ రాదు,
ఆవిడ రియలైజ్ అయ్యి భర్త పిల్లల వాల్యూ తెలుసుకొని వస్తే రానివ్వండి. మీరు ఈ చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసిన ఒక 3-4 months వరకు కూడా ఆవిడకి తెలియదు మీరు ఈ కేసు వేశారని. ఆవిడకి ఎప్పుడు తెలుస్తుంది? ఒకటి, మీరు కేసు వేసిన సమన్స్ ఆవిడకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. 2, ఆవిడే పిల్లల్ని కావాలని మీ ఇంటి దగ్గరకు వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు ఎట్లా పేపర్స్ చూపిస్తారు, లీగల్ ప్రొసీడింగ్స్ పేపర్స్. అప్పటి వరకు ఆవిడకి తెలియదు. సో నేనేమంటానంటే ఈవిడేదో ఇప్పుడు వచ్చేసి అద్భుతాలు జరిగి మాకు గడవట్లేదండి అనే పొజిషన్ కంటే ఇలాంటి అమ్మాయిని తెచ్చుకోవడం కొంచెం డేంజరే. ఒకవేళ తెచ్చుకోవాలనుకున్నా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.